ఒక సక్సెస్ఫుల్గా నేను దీన్ని రన్ చేయాలి, ఇది ఖచ్చితంగా నేను పెట్టిన బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? చాలా బిజినెసెస్ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని డై అవుతున్నాయి, కొన్ని ప్రొలాంగ్ అవుతున్నాయి, కొన్ని లాసెస్లో నడవడం వల్ల. దీనికి రీజన్స్ ఏంటి అంటే, 2 అపార్ట్మెంట్స్ సెల్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఏమో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో కంపెనీ ఏమో చేయదు. కానీ వీళ్ళిద్దరూ కూడా, ఇడ్లీ ఏమో మల్లెపువ్వులాగా మంచి దూదిలాగా బాగా ఉంది, కానీ స్టీల్ ప్లేట్లో తీసుకుని చాలా పడేసాడు ముందు, సర్వీస్ బాగలేదు అనే ఒక ఉద్దేశంతో. ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అయినా మనము ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకంటూ దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హలో సార్. హలో సార్, ఇప్పుడు నేను ఒక బిజినెస్ కన్ఫర్మ్ అయిపోయాను, అంటే లైక్ నేను ఈ బిజినెస్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. బట్ ఒక సక్సెస్ఫుల్గా నేను దీన్ని రన్ చేయాలి, ఇది ఖచ్చితంగా నేను పెట్టిన బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ అన్ని చూసుకుంటే అన్నీ సక్సెస్ఫుల్ కాదు, కొన్ని మధ్యలో ఆగిపోతున్నాయి, కొన్ని రన్ అవుతున్నాయి, లాస్లో రన్ అవ్వడం, కొన్ని ప్రాఫిట్స్లో వెళ్ళడం. సో నేను స్టార్ట్ చేసే బిజినెస్ పక్కా సక్సెస్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకే, సో దీన్ని బేసిక్గా ఏం స్టార్ట్ చేస్తుంటే, ఫస్ట్ మీ బిజినెస్ ఏదైతే మీరు డిసైడ్ అయ్యారో ఫస్ట్ దాని మీద మీరు ఫస్ట్ ఆత్మవిశ్వాసంతో ఆ బిజినెస్ని నమ్మడం అనేది ఫస్ట్ స్టార్ట్ పాయింట్. ఎందుకంటే మీ బిజినెస్ని మీరు నమ్మకపోతే ఎవరు కూడా నమ్మలేరు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ డిటర్మినేషన్, ఆర్ యూ హ్యావ్ టు ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ బిజినెస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది నేను ఏం చేస్తున్నా అంటే, ఎందుకు ఈ పాయింట్, దో ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్లీ ఆర్ టెక్నికల్ వర్డ్ కాకపోయినా, దిస్ ఈస్ ద వన్ విచ్ క్రియేట్స్ ఎ మోటివేషన్. సో మీరు ఫస్ట్ నమ్మాల్సింది ఏంటంటే, అరే ఏదో చేస్తున్నాను, ఏదో ఆపర్చునిటీ వచ్చింది, నేను అనుకున్నాను, అనిపించింది, చేస్తున్నాను, అలా కాకుండా దీన్ని నేను సాధించాలి, నేను అనుకున్న విజయాన్ని దీంట్లో సాధించాలి అనుకున్న ఆ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి, చాలా వరకు ఇప్పుడు మీరు మాట్లాడినట్టు చాలా బిజినెసెస్ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని డై అవుతున్నాయి, కొన్ని ప్రొలాంగ్ అవుతున్నాయి, కొన్ని లాసెస్లో నడవడం వల్ల. దీనికి రీజన్స్ ఏంటి అంటే, యూజువల్గా కూడా ఒక మైండ్ సెట్ అంటారు. అంటే ఎవరైతే ఈ బిజినెస్ని ముందరికి నడిపించాలో వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద. ఏ బిజినెసెస్ కూడా, ప్రపంచంలో ఎటువంటి బిజినెస్ కూడా, బిజినెస్ ఈజ్ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్స్ ఫౌండర్స్ అంటాం. అంటే ఆ ఫౌండర్ యొక్క బిహేవియర్, ఆ ఫౌండర్ యొక్క మైండ్ సెట్ బట్టే బిజినెస్ కూడా డిఫైన్ అవుతుంది. సేమ్ థింగ్, ఎగ్జాంపుల్గా మనకి 2 కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, 2 అపార్ట్మెంట్స్ సెల్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఏమో పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో కంపెనీ ఏమో చేయదు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉంటారు, వీళ్ళిద్దరూ ఒకే క్లాస్మేట్స్ కూడా అవుతారు. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే, వీళ్ళిద్దరూ అవలంబించే విధానాల్లో వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ లో డిపెండ్ అవుతుంది. సో దట్స్ బీయింగ్ సెడ్, ఫౌండర్ ఈజ్ ద సెకండ్ పర్సన్. సెకండ్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, తన యొక్క పద్ధతి ఈజ్ ఇంపార్టెంట్. ఈ 2 కూడా నేను చెప్పినవి మోటివేషనల్ వర్డ్సే, కానీ సైంటిఫిక్గా చూసుకుంటే ఏ బిజినెస్కి అయినా సరే దెర్ ఆర్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. We call them as influencing factors or factors for the business success. ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఇండస్ట్రీకి మారుతాయి. ఎగ్జాంపుల్కి లెట్స్ టేక్ సే హోటల్ ఇండస్ట్రీ తీసుకుంటే, ఈ బిజినెస్ హోటల్ ఇండస్ట్రీలో బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే సో కీ ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలి? నెంబర్ 1, అసలు ఫస్ట్ మీరు ఎక్కడైతే హోటల్ పెట్టాలనుకుంటున్నారో, ఏ సైజులో పెట్టాలనుకుంటున్నారో, ఏ లెవెల్లో పెట్టాలనుకుంటున్నారు అనేది we call it as a theme or a concept. ఆ హోటల్కి ఒక థీము, ఒక కాన్సెప్ట్ డెఫినెట్లీ ఈజ్ అన్ ఇంపార్టెంట్. సెకండ్కి వచ్చేట్టు, సరే థీమ్ కాన్సెప్ట్ సెట్ అయింది, దాంట్లో ఉన్న రా మెటీరియల్ ఆర్ కోర్ సర్వీస్ ఏంటి అంటే, అది ఒకవేళ వెస్ట్రన్ స్టైల్ హోటల్ అయితే వాళ్ళు కాంటినెంటల్ డిషెస్ ఏవేవి పెడుతున్నారు. ట్రెడిషనల్ హోటల్స్ అయితే వాళ్ళు ఏ కుజిన్ని ఫాలో అవుతున్నారు, అది ఉడిపి కుజీనా, తెలంగాణ కుజీనా, ఆంధ్ర కుజీనా. సో ఏది లేదు నేను అన్ని అమ్ముతాను అంటే అబ్సల్యూట్లీ యూ మైట్ బి డూయింగ్ బిజినెస్, బట్ యూ విల్ నెవర్ బి ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. సో కాబట్టి యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ థీమ్ ఆర్ అ కాన్సెప్ట్. ఎందుకంటే అన్నిటి మీద
మన పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని పడవల మీద కాలు పెడితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వం. కాబట్టి మీకంటూ మీకు ఐడెంటిటీ ఆర్ మీకంటూ మీకు ప్రాఫిట్స్ రావాలి అంటే మీరు ఆ థీమ్ని డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. థీమ్ సెట్ చేసుకున్నారు, కాన్సెప్ట్ డిఫైన్ చేసుకున్నారు. ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ దాన్ని డెలివరీ చేసే మెకానిజం. ఆ డెలివరీ చేసే మెకానిజం ఏంటి అంటే చెఫ్స్ ఎవరైతే ఆ ఫుడ్ డెలివర్ చేస్తారో ఆ ఫుడ్ కుకింగ్ చెఫ్స్ గుడ్ టేస్ట్ ఉందా, ఆ గుడ్ టేస్ట్ ని ఎన్ని రకాలుగా మీరు వ్యాలిడేట్ చేయగలిగారు, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే అది కోర్ సర్వింగ్ అదే కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది నెక్స్ట్ పాయింట్. సరే, కోర్ సర్వింగ్ ఇంపార్టెంట్, మంచి ఫుడ్ చేశాను, బట్ అది కస్టమర్ వచ్చి నాకు ఇడ్లీ తీసుకురండి అంటే ఇడ్లీ ఏమో మల్లెపువ్వులాగా మంచి దూదిలాగా బాగా ఉంది, కానీ స్టీల్ ప్లేట్లో తీసుకుని వచ్చి అలా పడేసాడు మీ ముందర. వుడ్ యూ లవ్ ఇట్? నో. ప్రాబబ్లీ యూ లైక్ ద ఫుడ్, బట్ అంబియన్స్ బాగలేదు లేదంటే ఆ సర్వీస్ బాగలేదు అనే ఒక ఉద్దేశంతో దే విల్ నాట్ కమ్ ఇన్. సో మీ ఫుడ్ డెలివరీ ఆర్ యాక్చువల్ కోర్ సర్వీస్ డెలివరీతో పాటు కస్టమర్ హ్యాండిలింగ్ ఆర్ కస్టమర్ సక్సెస్ హ్యాండిలింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది నెక్స్ట్ కేటగిరీ. ఇవన్నీ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ మారుతాయి, బట్ మనం ఒక హోటల్ ఇండస్ట్రీ తీసుకున్నాం కాబట్టి టాప్ టు లైన్ 1 by 1 వెళ్తుంది. వైల్ ఇది అయిన తర్వాత అఫోర్డబిలిటీ, కాస్ట్, ప్రైసింగ్. ఎందుకంటే ఎనీ బిజినెస్కి ట్రాన్సాక్షన్ ఇస్ అన్ ఇంపార్టెంట్. మీరు అఫోర్డబుల్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ సెట్ చేశారా లేదా, సో కాస్టింగ్ ప్రాపర్గా సెట్ చేశారా లేదా. కాస్టింగ్ అయిన తర్వాత మీ ఫైనాన్స్ మేనేజ్మెంట్. అంటే నేను ఇచ్చాను, అరువు పెట్టుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వర్కౌట్ అవ్వదు, ఒక లెవెల్లో కిల్ అవుతుంది. సో కాబట్టి ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో నౌ ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇట్స్ ఆల్ అబౌట్ you decide first what is the theme. Then you decide what exactly has to be served. So a cuisine or whatever it is, you have to fix it. దాన్ని డెలివరీ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రిసోర్సెస్ ని ఫిక్స్ చేసుకోవాలి, దెన్ సర్వీస్ ని ఫిక్స్ చేసుకోవాలి, ఫైనాన్సెస్ ఫిక్స్ చేసుకోవాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు డిసైడ్ చేసిన బిజినెస్ మీద ఇన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు బిజినెస్ మోడల్ క్యాన్వాస్ లో ఏవేవి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అనేది రాసుకుంటారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ తీసుకొని వాటన్నిటినీ నేను సక్రమంగా సెట్ పొజిషన్ లో పెట్టగలనా లేదా, అంటే నాకు మంచి చెఫ్ దొరికాడా లేదా, దొరికిన తర్వాత ఆ చెఫ్ ని ఎన్ని రకాలుగా వ్యాలిడేట్ చేస్తాం. అతను మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి నేనేం చేయాలి, అతను రోజు మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అంటే అతనికి ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. సో తర్వాత అతను తన బిహేవియర్ ఎలా ఉంది, ఎందుకంటే అతను మంచి ఫుడ్ చేసి అతను ఉన్నా సరే తన బిహేవియర్ రూడ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. తర్వాత నాకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, దట్ ఈస్ వేర్ వి సే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఫర్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అని. సో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లోకి వచ్చేటప్పటికి ఫైనాన్స్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, స్టాట్యుటరీ ఆర్ గవర్నమెంట్ రూల్స్, ఆ ట్యాక్సెస్ అవన్నీ ప్రాపర్ గా పే చేస్తున్నామా లేదా. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వీటన్నిటి మీద అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్క చెక్ లిస్ట్ రాసుకొని, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు చాలా చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ లో అంటే very big organizations like say if you talk about McDonald's, if you talk about Dunkin Donuts, ఇటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆ తాజ్ గ్రూప్ అటువంటి వాటికి ఏం చేస్తారంటే ఈ కంప్లైన్స్ మేనేజ్మెంట్ టీమ్ అనే ఒక టీమ్ ని డిఫైన్ చేసి, ఇది ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ ఆడిటింగ్ టీమ్ అవ్వచ్చు, దర్ ఇస్ అ టీమ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఇట్ విత్ ఎ చెక్ లిస్ట్. ఇది అయ్యిందా, ఇది అయ్యిందా, ఇది ఉందా మీ దగ్గర, ఇది లేదా, ఓకే సో ఇది లేదు అనే దాన్ని హై ప్రయారిటీయా, లో ప్రయారిటీయా, మీడియం ప్రయారిటీ అని చెక్ చేసుకొని దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలని కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ వెళ్తారు. సో సిమిలర్లీ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అయినా మనము ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ మనకంటూ ఒక క్లారిటీ ఆఫ్ థాట్, అరే మనం చేయాలనుకున్న బిజినెస్ అదైతే అది ఫీజిబుల్ అని అర్థమైంది కాబట్టి నౌ లెట్ మీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ క్రియేటింగ్ ఎఫెక్టివ్ బిజినెస్ స్టార్ట్అప్ ప్లాన్. ఏంటంటే నాకు కావాల్సిన ఏ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఈచ్ ఎలిమెంట్ లో ఏం జరుగుతుంది, ఆ ఎలిమెంట్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి, ఆ ఫ్యాక్టర్స్ ని ఎలా నేను కంటిన్యూగా మానిటర్ చేసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు అడ్రస్ చేసుకుంటూ ఎఫెక్టివ్ గా అవన్నీ వాటి డ్యూటీస్ పెర్ఫార్మ్ చేస్తూ సక్సెస్ కి ఎలా తీసుకెళ్లాలి అనే దాన్ని ఆలోచిస్తాం. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు గో దేర్. వీటన్నిటిలో కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు క్యాష్ ఫ్లో ఇస్ ఆల్సో గ్రేటెస్ట్ ఇంపార్టెంట్, విచ్ అది బయటకి ఎగ్జిక్యూషన్ లో తెలియదు కానీ బ్యాక్ అండ్ ఈ మొత్తాన్ని రన్ చేసేది విటమిన్ ఎం.
దట్స్ ది మేజర్ థింగ్. సో ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నదే దానికోసం కాబట్టి అల్టిమేట్గా మీ బిజినెస్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటున్నాయి, సో ఆ క్యాష్ ఫ్లోస్లో ఇన్వెస్టర్ కమిట్ చేసిన డబ్బులు ముందే ఇచ్చాడా లేదా, నువ్వు కమిట్ చేసిన డబ్బులు ముందే ఇన్ఫ్యూజ్ చేసి రెడీగా పెట్టుకున్నావా లేదా, ఒకవేళ ఇక్కడెక్కడైనా స్ట్రగుల్ అయితే ఆల్టర్నేట్ ఏంటి, ఆ ఆల్టర్నేట్ ని మీరు ఎలా పర్సీవ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా వెరీ క్లియర్గా డీటెయిల్డ్గా చెక్ లిస్ట్ రూపంలో కానీ కంటిన్యూగా ఒక ప్రాసెస్ రాసుకొని ఆ ఫౌండర్ అనే వాళ్ళు దాన్ని కంటిన్యూగా మానిటర్ చేసుకోగలిగితే ఐ థింక్ అబ్సల్యూట్లీ దే విల్ బి వెల్ హ్యావ్ ఎ ఫుల్ కంట్రోల్ ఆన్ దేర్ బిజినెస్ విచ్ విల్ ఓన్లీ డ్రైవ్ టు సక్సెస్ రాదర్ దెన్ ఫెయిల్యూర్. ఓకే సార్, అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతే తప్పకుండా సక్సెస్ అవుతారని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.